అందరికీ నమస్కారం, మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాను మినహాయింపు లేని ట్రస్ట్ నుండి ఈపీఎఫ్ మినహాయింపు ట్రస్ట్కి బదిలీ చేయడం సాధ్యమేనా? నేటి ఉత్తేజకరమైన అంశంలోకి వెళ్లే ముందు మా ఛానల్ కొత్త వీక్షకులందరినీ అభ్యర్థిస్తున్నాము. మేము ప్రత్యేకంగా మీకు ఉద్యోగులు మరియు పెన్షనర్ ప్రయోజనాల గురించి అప్డేట్లను అందిస్తాము. సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లను ఆన్ చేయండి, తద్వారా మీరు రాబోయే వీడియోలను ఎప్పటికీ కోల్పోరు. జీతం పొందే చాలా మంది వ్యక్తులు ఈపీఎఫ్ లేదా మినహాయింపు ట్రస్టులతో ఈపీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారు. అయితే మీరు మినహాయింపు లేని ట్రస్ట్తో ఈపీఎఫ్ ఖాతాను కలిగి ఉంటే ఏమి చేయాలి? మీరు దానిని ఈపీఎఫ్ లేదా మినహాయింపు పొందిన ట్రస్ట్కి బదిలీ చేయగలరా? మినహాయింపు లేని ట్రస్ట్ నుండి మీ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేయడానికి సంబంధించిన నియమాలు మరియు ప్రక్రియను మేము ఈ వీడియోలో వివరిస్తాము. ఉద్యోగాలు మారేటప్పుడు ఈపీఎఫ్ బదిలీ చేయడం. ఈపీఎఫ్ సభ్యులు ఉద్యోగాలను మార్చేటప్పుడు తప్పనిసరిగా వారి కొత్త యజమానికి ఖాతాలను బదిలీ చేయాలి. ఇది మీ పదవీ విరమణ కార్పస్ నిర్మాణాన్ని కొనసాగించడానికి, పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి, ఉపసంహరణలు చేయడానికి మరియు ఇతర సంబంధిత ప్రయోజనాలను పొందేందుకు మీ పనిని సులభతరం చేస్తుంది. మీ కొత్త యజమాని ఈపీఎఫ్ లేదా మినహాయింపు పొందిన ట్రస్ట్ని ఉపయోగిస్తే ప్రక్రియ వేగవంతమవుతుంది. మీరు మెంబర్ ఈ సేవ పోర్టల్లో బదిలీ అభ్యర్థనను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు. మినహాయింపు లేని ట్రస్ట్ నుండి ఖాతాను బదిలీ చేయడం. ఈపీఎఫ్ పథకం నియమాలు మీ ఖాతాను మినహాయింపు లేని ట్రస్ట్ నుండి ఈపీఎఫ్ లేదా మినహాయించబడిన ట్రస్ట్కి బదిలీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అయితే ఈ ప్రక్రియ ఈపీఎఫ్ మరియు మినహాయింపు ట్రస్టుల మధ్య బదిలీ చేయడం కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇది వివిధ సంస్థల మధ్య వ్రాతపని మరియు సమన్వయ ధృవీకరణ మరియు చాలా సమయంతో కలిగి ఉంటుంది. మినహాయింపు లేని ట్రస్ట్ నుండి ఎలా బదిలీ చేయాలి? 1. ఉద్యోగిగా మీరు మీ కొత్త యజమానికి ఈపీఎఫ్ బదిలీ కోసం ఫారం 13 సమర్పించాలి. 2. బదిలీ అభ్యర్థనను వారు ఆమోదించారని నిర్ధారించుకోవడానికి మినహాయించని ట్రస్ట్ను నడుపుతున్న మీ పాత యజమానిని సంప్రదించండి. 3. అప్పుడు మినహాయింపు లేని ట్రస్ట్ అనెక్సర్కే బదిలీని ప్రాసెస్ చేస్తుంది మరియు నిధులను ఈపీఎఫ్ లేదా మినహాయించబడిన ట్రస్ట్కు ఫార్వార్డ్ చేస్తుంది. బదిలీ కోసం టైమ్లైన్లు. మినహాయింపు లేని ట్రస్ట్ల ప్రక్రియ ఆఫ్లైన్లో ఉన్నందున ఈపీఎఫ్ మరియు మినహాయించబడిన ట్రస్ట్ల మధ్య ఆన్లైన్ బదిలీల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఉద్యోగులు తమ కొత్త యజమాని మరియు ఈపీఎఫ్ కార్యాలయాన్ని సజావుగా బదిలీ చేయడానికి ముందస్తుగా అనుసరించాలి. ఈపీఎఫ్ కార్యాలయం యొక్క పనిభారం మరియు పాల్గొన్న వివిధ పార్టీల మధ్య కమ్యూనికేషన్ యొక్క సామర్థ్యాన్ని బట్టి సమయపాలన మారవచ్చు. పెన్షన్ ఖాతా బదిలీ. మినహాయింపు లేని ట్రస్ట్ల పెన్షన్ ఖాతాలు సాధారణంగా చాలా సంస్థలు ఈపీఎఫ్తో నిర్వహించబడతాయి. మినహాయింపు లేని ట్రస్ట్ నుండి ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ ఖాతాలను బదిలీ చేసేటప్పుడు ఈపీఎఫ్ యొక్క రికార్డులలో పెన్షన్ ఖాతా సేవా చరిత్ర నవీకరించబడుతుంది. ఈపీఎఫ్ పథకం మీ ఖాతాను మినహాయింపు లేని ట్రస్ట్ నుండి ఈపీఎఫ్ లేదా మినహాయింపు పొందిన ట్రస్ట్కి బదిలీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఆఫ్లైన్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు ఈపీఎఫ్ మరియు మినహాయింపు ట్రస్ట్ల మధ్య బదిలీలతో పోలిస్తే ఎక్కువ సమయం పడుతుంది. ఒక ఉద్యోగిగా సకాలంలో బదిలీని నిర్ధారించడానికి ముందస్తుగా అనుసరించడం చాలా అవసరం. మీ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేయడం వలన మీరు మీ పదవీ విరమణ కార్పస్ నిర్మాణాన్ని కొనసాగించవచ్చు మరియు అన్ని సంబంధిత ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే దిగువన వ్యాఖ్యానించడానికి సంకోచించకండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మాతో ఉండండి. మా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియో వరకు జాగ్రత్త వహించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.